పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీప ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దిమ్మెలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల సభ్యులు ఎం లక్ష్మి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, కె చిన్నారావు, వెంకట లక్ష్మి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ అండి. ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో మొన్న లాస్ట్ మంత్ 23వ తారీఖుని అప్రజాస్వామికంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. దానికన్నా 9 నెలల నుంచి ముందు నుంచి ఆ కాలనీ వాళ్ళు అక్కడ ఆ ల్యాండ్ ప్రభుత్వ స్థలము, ఇది అన్యక్రాంతం అవుతుంది, ఈ స్థలాన్ని ఒక పబ్లిక్ పార్క్ కింద, ఒక అంబేద్కర్ పార్క్ కింద మార్చితే అక్కడ ఉన్నటువంటి 45 ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని ఆ డిఫెన్స్ కాలనీలో ఉన్నటువంటి దళిత బహుజనులు అందరూ కూడా పోరాటం చేస్తూ రిప్రజెంట్ చేశారు మన కలెక్టర్ గారికి, సిపి గారికి, సిటీ ప్లానర్కి. అయినా సరే అధికారులు ఎవరూ స్పందించలేదు. కానీ అక్కడ ఆ స్థలం 250 గజాల్లో రమారమి 200 గజాల పక్కన ఉన్నటువంటి రాజేష్ అనే వ్యక్తి ఆక్రమణకు చేసి అతను ఉన్నటువంటి ఇల్లుని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డును కూడా క్లోజ్ చేశాడు. అదే రోడ్డు, ఆ రోడ్డు ద్వారా పక్కన ఉన్నటువంటి ఇంటికి కూడా వెళ్ళే దారి అది, ఆ దారి కూడా క్లోజ్ చేసి అక్కడ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ స్టాఫ్ ఉన్నదో ఆవిడని పచ్చి బూతులు తిడుతూ, కులం పేరుతో బూతులు తిడుతూ, రౌడీలతో ఆవిడని బెదిరించి చేస్తున్న క్రమంలో ఇలా మరలా కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ కూడా, ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీసులో కూడా ఎవరు స్పందించలేదు. స్పందించిపోగా మొన్న ఏప్రిల్ అంబేద్కర్ జయంతిని 14 పురస్కరించుకొని అక్కడ విగ్రహం పెట్టిన స్టాట్యూ 50 గజాల స్థలంలో దానిని మొన్న 23వ తారీఖుని మన ఆర్డీఓ గారు తొలగించమని అక్కడ ఉన్నటువంటి ఒక 5 ఆడవాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్కి, ఒక 2 అబ్బాయిలు కూడా తీసుకొచ్చి ఆవిడ రూములో పెట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని జైలు పంపిస్తాను, ఆ విగ్రహాన్ని తొలగించండి అని ఆర్డీఓ శ్రీలాక్ గారు వాళ్ళని బెదిరించారు. ఈ విషయం తెలుసుకొని ఈ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి హడావడి చేస్తున్నారని అప్పటికప్పుడు ఆవిడ వాళ్ళని గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజు హాలిడే అయినా కలెక్టర్ ఆఫీసర్ ఎవరు లేకపోయినా సరే ఆవిడ వాళ్ళని తీసుకొచ్చి బంధించింది. ఇది అప్రజాస్వామికం. ఆ రోజు ఆవిడ ఏదైతే బెదిరించిందో అదే విధంగా 23వ తారీఖుని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించింది. ఇప్పుడు ఇంతకీ ఆ రోడ్డును ఆక్యుపై చేసి ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇల్లుని ఆవిడ టచ్ చేయకుండా తూతు మంత్రంగా చిన్న చివర ఏదో కట్టి, అది ఆల్రెడీ ప్రభుత్వ స్థలం, ఒక వ్యక్తి ఆక్యుపై చేసి ఇల్లు కట్టినే ఏమంటలేదు. కానీ ఆవిడ ఆర్డీఓగా చేస్తున్నటువంటి ఉద్యోగం, అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి ఉద్యోగం, ఒక రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడం అనేది అప్రజాస్వామికం. ఇది మేము ఖండిస్తున్నాం. ఇది కనుక ఎవరైతే తొలగించారో, అంటే రెవెన్యూ అధికారులు, అక్కడ ఉన్నటువంటి జీఎంసీ వాళ్ళు ఎవరైతే తొలగించారో వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ విగ్రహం పెట్టకపోతే కనుక విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఉద్యమంగా చేస్తామని ఇందు మూలంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.